కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు స్కెచ్ చేస్తూనే మరోపక్క సిహెచ్సిలు పిహెచ్సిలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కార్. అందుకే వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం తెచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడితే కూటమి సర్కార్ ప్రభుత్వ వైద్య రంగాన్ని గాలి కుదిలేస్తోంది. చంద్రబాబు సర్కార్ అలసత్వంతో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కురుపాం గిరిజన బాలికల వసతి గృహంలో తాగునీరు కలుషితమై జాండీస్ ప్రబలి 2 విద్యార్థులను మృతి చెందగా తాజాగా వైద్య సిబ్బంది కొరతతో అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు సెక్యూరిటీ గార్డే రోగులకు రక్త పరీక్షలు చేయాల్సిన ఒక దుస్థితి. 2 రోజులుగా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఓవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. మరోవైపు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కొత్త మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేట్ పరం చేస్తుండటంతో పేదలకు వైద్య సేవలు, విద్యార్థులకు మెడికల్ సీట్లు దూరమయ్యే దుస్థితి నెలకొంది.